రాజభోజనం ఎవరికంటే రాజవంశీయులకు మాత్రమే రాజభోజనం అండి. ఎవరు పడితే వాళ్ళు రాజభోజనం చేయడానికి అర్హత లేదండి. ఒక అర్హత ఉండాలి. రాజభోజనం చేయాలంటే ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత కలిగినటువంటి వారికి రాజభోజనం పెడతారు. కానీ యేసుప్రభు ఈ భూమి మీదకి రావడం వలన ఆయన మనందరికీ రాజు అవడం వలన మన అందరిని కూడా ఒక సహవాసానికి పిలిచి ఆయన ఇంటిలోనే మనకు భోజనం చిత్తపరిచి ఉన్నారు. అది మనం జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది. అయితే మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే సహవాసానికి పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. అయితే సహవాసము ఎవరితో ఉంటుంది? మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించుదును. మరి నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటిని వాడనై నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగుటకు నేను ఎంతటి వాడను అనిను. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు విషయంలో, దావీదు రాజు అవ్వాడు. కానీ రాజు అవ్వాల్సింది ఎవరంటే యోనాతానే. కానీ యోనాతాను దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడు అన్న సంగతిని యోనాతాను దావీదును గుర్తించాడు. దావీదుకి అన్ని విషయాలలో సహాయం చేశాడు. నిజమైనటువంటి స్నేహితుడండి యోనాతాను. కానీ రాజు అవున తర్వాత సౌలు యొక్క కుటుంబస్తుల్ని ఎవరిని కూడా సహవాసాన్ని పిలవడానికి కానీ, ఆయన భోజనపు బల్ల పక్కన కూర్చుని భోజనం చేయడానికి అర్హత లేదే. అయితే ఇక్కడ దావీదు ఏం చేశాడంటే, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నీకు ఉపకారం చూపి మా పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నువ్వు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా, అంటే అర్హత లేనటువంటి వారికి అర్హత ఇవ్వడానికి రాజుకి అధికారం ఉన్నది. రాజు వారి యొక్క సహవాసాన్ని పిలవడమే కాకుండా తన భోజనం చుట్టూ తనతో పాటు భోజనం చేసే అర్హత ఇచ్చాడు. అంటే వాళ్ళు రాజవంశస్తులు కాబట్టి వారు ఎవరినైనా పిలుచుకోవచ్చు, ఎవరికైనా సహాయం చేయొచ్చు. మనం అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఎక్కువ వచ్చిన చదువుకుందామండి. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందామండి. మొదటి రాజుల గ్రంథము. శాబారాణి సొలొమోను యొక్క జ్ఞానము అతడు కట్టించిన మందిరమునకు అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులను కూర్చుండు పీఠములను, అతని ఉపచారములు కనిపెట్టను వారి వస్త్రములు, అతనికి గిన్నె నందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులు చూసి విస్మయ ముందునదై అన్నాడండి. అంటే ఎవరంటే శాబారాని.
సొలొమోను గురించి చక్కగా ఉన్నదండి ఈవిడి. ఆ జ్ఞానాన్ని గురించి ఒకసారి ఆలోచన చేద్దామని యెరూషలేము వచ్చేసిందండి. వచ్చినప్పుడు మరి ఇక్కడ ఇక్కడ శాబారాన్ని కూడా ఒక అర్హత భోజనం చేయడానికి, అంటే వారి యొక్క సహవాసంలో ఉన్నటువంటి వాడికి ఒక అర్హత ఉంటుంది. అర్హత బట్టే వారి భోజనం చుట్టూ బల్ల చుట్టూ కూర్చునేట అర్హత ఉంటుంది. ఎవరి పడితే వాళ్ళని కూర్చోవడానికి అవకాశం ఉండదు. కానీ యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి మనం ఒకసారి చూసినట్లయితే ఇవి వచ్చిన చదువుందండి. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనమండి. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనమండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఇక్కడ ఎవరి యొక్క సహవాసానికి పిలిచినటువంటి వాడు? యేసుక్రీస్తు యొక్క సహవాసానికి. ఇప్పుడు యేసు ప్రభు వారు సహవాసాన్ని పిలిచి ఆ సహవాసం ఏమై ఉన్నాడండి? రాజు అయి ఉన్నాడు. యేసు ప్రభుని రాజు అని గుర్తున్నాడు మన భూమి మీద. మట్ల ఆధారం చేసుకున్నారండి అందరూ. ఎవరంటే వీళ్ళ క్రైస్తవులు. అంటే ఆయన రాజువి రాజ్య పరిపాలన కొనసాగుతుంటే ఏమన్నాడు? రాజుగా రాబోతున్నాడు అంటున్నారండి. అంత చిన్నవాడిగా చేశారండి యేసుప్రభు వారిని. వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదండి. ఆల్రెడీ ఆయన సహవాసానికి పిలవబడినటువంటి వారు ఆయన సన్నిధానంలో ప్రవేశించాం, ఆయన ఆరాధిస్తున్నామండి. కానీ ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఆయన రాజు అన్న సంగతి అర్థం కాలేదండి. మాకు రాజుగారు రాబోతున్నాడని పాటలు పాడుతున్నారండి. ఆ సీయోను కుమార్తెలు వాళ్ళు ఎలాగైతే యెరూషలేములో ఎలాగైతే వారు మట్టలతో ఊరేగారు, ఇవాళ కూడా అలాగే చేస్తున్నారు. కానీ యేసు ప్రభు వారు మనల్ని యేసు ప్రభు వారు దేవుడు ఎలా నియమించాడు అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనమండి. మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతి రూఢిగా తెలుసుకొనవలని చెప్పాను. అంటే సిలువ వేయబడిన తర్వాత తిరిగి లేచిన తర్వాత అపోస్తుడైనటువంటి పౌలు మొట్టమొదటిగా ప్రసంగం చేస్తున్నాడు. దేవుని యొక్క రాజ్య తాళం చెవులు ఆయనకి ఇచ్చాడని. ఎందుకని? ఆయన దేవుని యొక్క కుమారుడని భూమి మీద ఒప్పుకున్నాడండి ఆయన. అందుకనే పరలోక రాజ్య తాళం చెవులు నీకు ఇచ్చేదని అన్నాడు. మరి మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్య తాళం చెవులు ఎవరికి ఇచ్చాడంటే పేతురు గారికి ఇచ్చాడు. పేతురు గారు దేవుని రాజ్య తాళం తీసి వాక్యం చెప్తున్నాడు. మీరు సిలువ వేసినటువంటి యేసుని దేవుడు ప్రభువుగా నియమించాడు. అంటే ప్రభు అంటే రాజు. మనకి యేసు ప్రభుని ఎలా నియమించాడంట? రాజు కింద నియమించాడే. అంతేకాదు మనం బాప్తిస్మంలో ఒప్పుకోలు ఒకసారి చూసినట్లయితే అపోస్తుల రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనమండి. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఒక మనిషి భూమి మీద ఒక సత్యాన్ని ఒప్పుకోవలసి ఉన్నదని. బాప్తిసం పొందేటప్పుడు చాలా కీలకమైనటువంటి పాయింట్ అండి ఇది. నువ్వు బాప్తిస్మం ఏ ఉద్దేశంతో బాప్తిసం పొందుతున్నావో దీన్ని బట్టే మనకి రిజల్ట్స్ అండి. ఇక్కడ ఏమని ఒప్పుకోవాలంటండి? మన నోటితోని యేసు ప్రభు అని నీ రాజు అని ఒప్పుకోనాలంటండి. అందుకనే యేసు ప్రభు వారు రాజు అన్న సంగతి మనం గుర్తు. సహవాసం పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. ఆ సహవాసంలో మనకి యేసు ప్రభు ఏమై ఉన్నాడంటే రాజు అయి ఉన్నాడు. రాజు అయి ఉన్నాడు కనుక ఆ సహవాసం పిలువబడ్డా కనుక రాజు మన కొరకు ఏం భోజనం చేతబడుతున్నాడంటే రాజభోజనం.
అంటే అక్కడ మనం చూసినట్లయితే దావీదు సాహసానికి వచ్చినటువంటి వాడికి ఒక అర్హత చూశాడు. ఇక్కడ సులోమాను కూడా ఏం చేశాడంటే సాహసాన్ని పిలిచినప్పుడు వారు సాహసానికి వచ్చినప్పుడు శాబారాణి యొక్క అర్హతను చూసి వాళ్ళు భోజనం వారి దగ్గర భోజనం చేయడానికి అర్హత వచ్చింది. కానీ మనకి ఎలా అర్హత వచ్చిందండి? యేసుప్రభుతో కలిసి భోజనం చేసే అర్హత ఎలా వచ్చిందంటే ఏ బాప్త్యం పొందడం వల్ల ఆయన సావాసంలో ప్రవేశించాడు. ఆయన మనకు రాజు అయిపోయాడు. రాజుతో కలిసి పక్కన కూర్చుని భోజనం చేసే అర్హత మనకి ఇచ్చాడు. భోజనం చేసే అదే రాజ భోజనం చేయడానికి మనం ఏమి చేయాలండి? ఆయన యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది. మన బాగా ప్రభరాత్రి భోజనం తీసుకునేటప్పుడు మనకు పరిశుభ్రమైనటువంటి వచ్చిన ఏంటండి? కొరింథీ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 20 నుండి 34 వచనాల వరకు అండి. మనం ఒకసారి ఆలోచన చేద్దామండి. 20 వచనం నుండి మనం ఒకసారి చూసినట్లయితే, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయటకు సాధ్యం కాదు. ఎలా అనగా మీరు భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందు మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నా మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను తిరస్కరించుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందుతుని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని చెల్లించి దానిని విరిసి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వరకు ఆయన మరణం ప్రసిద్ధులుంచుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినును లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరం గుర్చి రక్తం గుర్చి అపరాధేగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను. అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికి తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు అన్నాడు. అంటే ఇక్కడ మరి భోజనం చేయడానికి ఏమి చేయాలండి? రాజభోజనం చేయడానికి ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోనాలని చెప్పాడు. యేసుప్రభు కూడా బ్రతుకుండగానే పరిచయం చేశాడండి. ఆయన బ్రతుకుండగానే సిలువ వేయబడక మునుపు, రాజు అవ్వక మునుపు, సావాసాన్ని పిలవక మునుపు ఆయన మనకు మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి 29వ వచనంలో మనకు కనపడుతుందండి. యేసుప్రభు పరిచయం చేశాడండి ప్రభరాత్రి భోజనం గురించి. ఎందుకు పరిచయం చేశాడండి? ఎందుకంటే క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధరణ నిజాన్ని జ్ఞాపకం చేసుకునడానికి ముందుగానే శిష్యులకి నేర్పడండి. మీరు యేసుప్రభు యొక్క భోజనం చేయడానికి మీరు ఎందుకు కూడుకోనాలి? యేసు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకునడానికి. దానికి సాదృశ్యం ఏంటండి? యేసుప్రభు యొక్క శరీరానికి సాదృశ్యం ఏంటండి? రొట్టెను ఆయన శరీరాన్ని సాదృశ్యంగా ఇచ్చాడండి. మరి రక్తానికి సాదృశ్యం ఏంటండి? ద్రాక్షారసం అండి. అంటే అపోస్తులు ఏం చేశారండి? యేసుప్రభు వారు పరిచయం చేశాడు, దీన్ని అపోస్తులు కూడా క్రమం తెలియజేశారు. అంటే యేసుప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకునడానికి సాదృశ్యంగా రొట్టె ద్రాక్షారసము అన్నాడు. అంటే యేసుప్రభు పరిచయం చేసిన తర్వాత యేసుప్రభు శిష్యులు కూడా అదే క్రమాన్ని అనుసరించి మనకు పరిచయం చేశారు, తెలియజేశారు. మనకి ఎక్కడ కనపడుతుంది? కొరింథీ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనకు కనపడుతుందండి.
అయితే ప్రభురాత్రి భోజనం చేయడానికి మరి ఏం చేయాలండి? ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? మనం ఒకసారి ఒక పాయింట్ ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యములు 2 అధ్యాయము 23 వచనం. అపోస్తుల కార్యములు 2 అధ్యాయము 23 మనం చూసినట్లయితే 23 మనం చూసినట్లయితే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలివేసి చంపించుది. అంటే మరణాన్ని ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే యేసు ప్రభు యొక్క మరణాన్ని ముందుగానే దేవుడే నియమించేశాడు. తన తానుగా నిర్ణయించుకున్నటువంటి సంకల్పం అండి. దాంట్లో యేసు ప్రభు యొక్క లేదు, పరిశుద్ధాత్మ యొక్క జోక్యం లేదండి. దేవుడే ఏం చేశాడంటే నిశ్చయించుకున్న సంకల్పం అంటే తను తాను నిశ్చయించుకున్నటువంటి సంకల్పంలో ఏం చేశాడంటే ఆయన సిలువ వేయించి చంపాలని ముందుగానే నిర్ణయించుకున్నాడంట. ఎవరి చేత? దుష్టుల చేత. మనకి ఇక్కడ పేతురు రాసినటువంటి పత్రికలో కూడా కనపడుతుందండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1 అధ్యాయము 18 వచనాల నుండి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1 అధ్యాయము 18 నుండి మనం ఒకసారి చూసినట్లయితే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా ఎండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు. ఆయన జగత్ పునాది వేయబడ మునిపే నియమింపబడును గాని తను మృతులని లేపిన మనకు తన మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవర కాలమందు ఆయన ప్రత్యక్ష పరచబడును కాగా మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నవి. అంటే మరణాన్ని నియమించినటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడే. ఎవరి యొక్క మరణాన్ని? యేసుప్రభు యొక్క మరణాన్ని. మరి యేసుప్రభు యొక్క మరణాన్ని నియమించినటువంటి వాడు ఎవరంటే దేవుడే. అంతేకాకుండా యేసు మనకి మళ్ళా ఒక వాడైపోయాడు. మరణాన్ని నియమించిన తర్వాత ఏమైపోయాడని మనం ఒకసారి చూసినట్లయితే ఎబ్రీ రాసినటువంటి పత్రిక 2 అధ్యాయము 14-15 వచ్చినట్టు మనం ఒకసారి ఆలోచన చేద్దామండి. ఎబ్రీ పత్రిక 2 అధ్యాయము 14-15 వచ్చినాడు. కాబట్టి ఆ పిల్లలో రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యం లోబడిన వారిని ఈడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడైను. నా కొరకు నీ కొరకు మనలో ఒక సహోదరుడు అయిపోయాడు. ఎవరు? యేసుప్రభు వారు. ఎవరికి? మనకి ఏ భయం ఉన్నదంట? మరణం అనేటువంటి భయం ఉన్నదంట. ఆ మరణం అనేటువంటి భయాన్ని నుండి ఇడిపించడానికి యేసుప్రభు వారు అపవాది యొక్క మరణ భయం నశింపజేయడానికి లోబడి ఇడిపించడానికి ఆయన రక్తమాంసాలు కలిగినటువంటి వాడిగా నియమింపబడ్డాడంట. అందుకనే రక్తమాంసాలు కలిగినటువంటి వ్యక్తిగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. మనలో ఒక సహోదరుడు అయిపోయాడు. అంతేకాకుండా ఆయన కొట్టేటువంటి వారికి ఏమిచ్చాడంట? ఆయన కొట్టేటువంటి వారికి తన ఈపును అప్పగించాడంటే. మనకి ప్రవచనం ఉన్నదండి. యెషయా గ్రంథము 50 అధ్యాయము 6 వచనం. 50 అధ్యాయం అంతా చదువుకోండి. మీరు ఇంటికాడ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి. యెషయా గ్రంథము 50 అధ్యాయము 6 వచనం అండి. కొట్టు వారికి నా ఈపును అప్పగించుదని, ఎండ్రుకులు పెరికి వారి వారికి నా చెంపలు అప్పగించుదని, ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారికి నమ్మకము దాచుకొనలేదు. ఏమేమి చేశాడంటే ఆయన ఈపును అప్పగించాడంటండి. తల ఎంట్రుకులు పెరికేటువంటి వారికి తల జుట్టును అప్పగించాడంటే, చెంప మీద కొట్టేటువంటి వారికి చెంపను అప్పగించాడంటండి. ఉమ్మి వేసేటువంటి వారికి
ఆ, ఈ ఏం చేశాడు, మోకం దాచుకోలేదంట. అంటే కొట్టువారికి ఆయన ఏం చేశాడంటే మరణానికి ముందు ఇవన్నీ కూడా యేసుప్రభు చేశాడండి. అంతేకాకుండా మనం ఒక పాయింట్ మనం చూసినట్లయితే లోక రాసినటువంటి సువార్త 11 అధ్యాయము 21 లోక రాసినటువంటి సువార్త 11 అధ్యాయము 21 11-21 అండి. 21 మనం చూసినట్లయితే బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆభరణమును కాచుకున్నప్పుడు అతని పొత్తు భద్రంగా ఉండును అన్నాడండి. అంటే యేసుప్రభువు ఎలా వచ్చాడండి? బలవంతుడయ్యుండు కూడా బలహీనుడిగానే వచ్చాడండి. ఎవరినండి? సాతానును జయించడానికి వచ్చాడండి. యేసుప్రభువు ఏం బలం లేనటువంటి వాడేం కాదండి. ఈ సృష్టిని అతని నోటు మాట ద్వారా ఆ శక్తి సృష్టించినటువంటి వాడు, దేవునితో ఉండి ఈ సృష్టిని అంతా కూడా సృష్టించినటువంటి దేవత్వం కలిగినటువంటి వాడండి యేసుప్రభు వారు. అటువంటి వ్యక్తి ఏం చేశాడంటే బలవంతుడు అయ్యుండు కూడా బలహీనుడిగా వచ్చాడంట. బలహీనుడిగా వచ్చి ఏం చేశాడంట? సాతాను జయించాడంట. అంతేకాదు మనకి ఎపిసి రాసినటువంటి పత్రిక 2 అధ్యాయము 1-2 మీరు అపరాధం చేత పాపం చేత మీరు చచ్చిపోయినటువంటి వారిని యేసుప్రభు వచ్చి ఏం చేశాడని బతికించేసాడంట. మనం చచ్చిపోయిన ఆయన చనిపోయి నిన్ను బ్రతికించాడు. అందుకే మనం చూసినట్లయితే యేసుప్రభు అన్నిట్లో మనకు మాదిరి. పేతురు రాసినటువంటి పత్రిక 2 అధ్యాయము 21 యేసు అన్ని విషయాలలో మనకు మాదిరి ఉంచాడంట. అంటే రాజ్ఞ భోజనం చేయడానికి ఆయన యొక్క మరణాన్ని మనం ఏం చేయాలండి? జ్ఞాపకం చేసుకునే వాళ్ళండి. అంతేకాదు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11 అధ్యాయము 28 మనం చూసినట్లయితే తను తాను ఏం చేయాలంటండి? పరీక్షించుకోనాలంట. అంటే పరీక్ష ఏంటండి? యేసుప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది. అంతేకాకుండా 11 అధ్యాయము 27 యోగ్యమైన రీతిలో పాలు పొందాలి. యోగ్యత లేకోకుండా భోజనానికి రాకూడదండి. భోజనానికి ఎవరైనా పిలిచారనుకోండి, ఎంత చక్కగా వెళ్తామండి, ఎంత ప్రవర్తన కలిగి వెళ్తామండి. యేసుప్రభు భోజనాన్ని కూడా రాజభోజనం చేయడానికి వెళ్తున్నప్పుడు నువ్వు యోగ్యమైనటువంటి రీతిలో వెళ్ళాలి. ఒక అర్హత సంపాదించుకుని వెళ్ళాలండి. అంతేకాకుండా 11 అధ్యాయం 29 ఏమంటాడంటే ప్రభు శరీరమని మనం యోచించి తీసుకోనాలి. ఇది అంటే సాదృశ్యంగా రొట్టె ఇచ్చాడు, ఆ రొట్టెని మన మీద ఇది ప్రభు యొక్క శరీరము అని గుర్తెరగాలి. అంతేకాకుండా ఆ ప్రభురాత్రి భోజనం జ్ఞాపకం చేసుకోవడానికి అందరూ కూడా పాలు పొందాలటండి. 33 అందరూ కూడా పాల్గొనాలి, అందరు సమాజంగా కూడుకోవాలంటండి. ఒకరు ఎవరి మాట ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి అవకాశం లేదు. అయితే 20 11 అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 26 అందరూ కూడా ఆయన మరణాన్ని ఏం చేయాలండి? ప్రచురం చేయాలి, జ్ఞాపకం చేసుకోనాలి. అయితే ప్రభురాత్రి భోజనం గుర్చినటువంటి సరైనటువంటి అవగాహన లేదండి. ఇలా జ్ఞాపకం చేసుకునేటువంటి వారికి ఆయన రాజభోజనం చేయడానికి ఏం చేయాలన్నట్టు భోజనం చేయడానికి వచ్చేటువంటి రాజుగారితో భోజనం చేయడానికి వచ్చేటప్పుడు జ్ఞాపకం చేసుకోనాలంటండి. అంతేకాకుండా ఇవాళ ప్రభురాత్రి భోజనం తీసుకునేటువంటి వారికి అవగాహన లేకుండా తీసుకుంటున్నారండి. ఎలా తీసుకుంటున్నారు అండి? సంవత్సరానికి ఒకసారి అండి. ఒకరేమో నెల మొదటి వారము చివరి వారం అని తీసుకుంటున్నారండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తీసుకుంటున్నారండి. అయితే ప్రభురాత్రి భోజనం ఇచ్చేటువంటి ఉద్దేశాన్ని చాలా మంది గ్రహించట్లేదండి. నెలకొకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, నెలలో మొదటి వారం అని కాదు, చివరి వారం అని ఎక్కడ చెప్పలేదండి. ప్రభురాత్రి భోజనం యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకునడానికి ఎలా తీసుకోవాలి, మనం ఒకసారి ఎప్పుడు తీసుకోవాలంటే మనకు వచ్చిన ఉన్నదండి. అపోస్తుల కార్యములు 20 అధ్యాయము 7 మనం ఒకసారి చూసినట్లయితే అపోస్తుల కార్యములు 20 అధ్యాయము 7
ఆదివారమున మేము రొట్టె విరుచుడు కూడినప్పుడు పౌలు మరునాడ ఎల్లయుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే 20 అధ్యాయం వచ్చేటప్పటికి ఒక క్రమాన్ని పెట్టేశారండి అపోస్తులు. మొదటి శతాబ్దంలో సంఘం ఏర్పడిన తర్వాత వారు ఏంటంట కూడుకుంటూ రొట్టె విరిచేటువంటి వారండి. కానీ ఏంటంటే అన్నాడు కదండి, వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడే దేవాలయంలో కూడుకుని రొట్టె తీసుకున్నట్టు. నిజమే, ప్రారంభంలో అలాగున్నది. అయితే అపోస్తులు ఏం చేశారంటే 20 అధ్యాయం వచ్చేటప్పటికి ఒక క్రమాన్ని పెట్టేశారండి. ఆ క్రమం ఏంటంటే ఆదివారం అన్నాడే. అంటే ఆదివారం అంటే ఏ ఆదివారం అని ప్రశ్న చేయొచ్చు అండి. నెల ఎన్ని ఆదివారాలు ఉంటాయండి? ఒక నెల 5 వారాలు రావచ్చు, ఒక నెల 4 వారాలు రావచ్చు. నెలలో ఏ ఏ ఏ ఏ ఆదివారం వచ్చినా అది ఆదివారం నాడు మనం ఏం చేయాలంట? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోనాలంట. ఎడతెక్క అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం మన ఎడతెక్క అన్నాడు. ఎడతెక్క అంటే ప్రతి ఆదివారం అనండి. ప్రతి ఆదివారం నాడు నువ్వేం చేయాలంటే రాజభోజనం చేయడానికి రాజుతో కలిసి నువ్వు భోజనం చేయాలి. భోజనం చేయాలంటే ఏం చేయాలండి? ఆదివారం నాడు ఖచ్చితంగా కూడుకోవలసి ఉన్నది. సంఘం అంతా కూడుకొని తీసుకోవాలి. 20 అధ్యాయం 7 వచ్చిన మనం చూసాం కదండి, సంఘం అంతా కూడుకున్నారంట. అంటే ప్రభురాత్రి భోజనం ఎవరింట్లో వాళ్ళు చేయడానికి అవకాశం లేదండి. సంఘానికి ఏమై ఉన్నాడంటే ఆయన రాజు అయి ఉన్నాడు. ఆ ఇంట్లో రాజుతో కలిసి రాజభోజనం చేయాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలంటే సంఘం అంతా కూడుకోనాలండి. చాలా మంది డ్యూటీలకి వెళ్తూ ఉంటారండి. అయ్యో మాకు ఆదివారం సెలవు లేదండి, మాకు శుక్రవారం అండి. శుక్రవారము, మంగళవారము, బుధవారం అని చెప్పలేదు. మనకి ప్రకటన గ్రంథంలో చక్కగా చెప్పాడండి. ఆదివారం దాన్ని ప్రభు దినం అన్నాడు. ప్రభు దినం అన్నాడు. ప్రభు నీ కొరకు తిరిగి లేసినటువంటి దినం. నీ మన బ్రతుకులలో ఎన్ని 52 ఆదివారాలు కూడా ఎలా ఆలోచించానండి? ప్రభు దినము అని గుర్తారు. ప్రభు దినం అంటే తిరిగి లేసినటువంటి దినం. ఆ దినాన్ని మనం ఏం చేయాలంటే ఆయన యొక్క మరణ, సమాధి, పునరుద్ధాన దినాన్ని మనం ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. సంఘం అంతా కూడుకుని తీసుకోవాలి. మరి సంఘంగా కూడుకుంటే మరి ఆయన సంఘాన్ని ఎలా పోల్చాడంటే రాజ్యంగా పోల్చాడు. మన దేవుని పిల్లలమైతే యేసుప్రభు ఏమైనాడండి? రాజు. మరి ఆ రాజుతో కలిసి భోజనించే అర్హత అందరికి ఇచ్చేసాడండి. ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం అండి. దాన్ని బాధ పెట్టుకోకుండా మనం ఆదివారం నాడు ఏం చేయాలి? ఎన్ని పనులున్నా, ఎన్ని సమస్యలున్నా, అయ్యో నన్ను యేసుప్రభుతో కలిసి భోజనం చేస్తాను ఆ ఇంట్లోని అని సిద్ధపడి రావాలంట. సంఘం అంతా కూడా ఏం చేయాలంటే కూడుకోనాలంటండి. దేనికి? యేసుప్రభుతో కలిసి భోజనం చేయడానికండి. మరి ఎవరు తీసుకోవాలి? ఇది ఎవరు మడతాళ్ళు భోజనం చేయడానికి అర్హత ఇచ్చాడండి? ఇవ్వలేదండి. ఎవరు మడతాళ్ళు తీసుకోవడానికి అవకాశం లేదండి. ఎవరంటే బాప్తిసం పొందినటువంటి వారు మాత్రమే ప్రభురాత్రి భోజనం తీసుకోనాలి. యేసుతో కలిసి భోజనం చేయాలండి. మనకి ఎక్కడ కనపడుతుందండి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41 నుండి 42 వచనాల్లో మనకు కనపడుతుందండి. బాప్తిసం పొందినటువంటి వారు అందరూ ఏం చేశారంటే ప్రభురాత్రి భోజనం అనుసరించినట్టుగా మనం చూద్దాం. రొట్టె ద్రాక్షారసం తీసుకున్నట్లుగా మనం చూద్దాం. మరి ఎవరు తీసుకోవాలి? ఇది బాప్తిసం పొందితే రొట్టె తీసుకోవచ్చుమా? అది విశ్వాసంలో కొనసాగాలని. కొరింథీ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23 వచ్చిన మనం చూసినట్లయితే, మొదటి పత్రిక 23వ అధ్యాయం, దాన్ని ప్రభు వల్ల పొందుతుని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞత. అంటే ఎవరైతే పొందారో, ఎవరైతే మనకు పరిచయం చేశారో ఆ విశ్వాసంలో కొనసాగేటువంటి వారు మాత్రమే. అందుకని మరి ఎవరు తీసుకోనాలంటే బాప్తిసం పొందినటువంటి వారు మాత్రమే దేవుని యొక్క పిల్లలని. ఒకడు దేవుని యొక్క సంకల్పన అంగీకరించినటువంటి వారండి. ఆయన యొక్క మరణాన్ని అంగీకరించినటువంటి వారండి. బాప్తిసం పొందేటువంటి వారు, యేసు నా కొరకు మరణించాడు, యేసు ప్రభు నా కొరకు తిరిగి లేచాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు అని నమ్మాలి. వాళ్ళు మాత్రమే బాప్తిసం తీసుకోనాలి. వారు మాత్రమే
విశ్వాసంలో మళ్ళీ బాప్త్యం పొందిన తర్వాత నేను బాప్త్యం పొందేశానండి, నేను ఎప్పుడైనా ప్రభురాత్రి భోజనం తీసుకుంటాను అది ప్రతి ఆదివారం నాడు నువ్వు విశ్వాసంలో కొనసాగించాలి. అందుకని యేసుప్రభు కూడా చక్కగా చెప్పాడండి. 6వ అధ్యాయంలో యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయంలో ఏమన్నా నా శరీరాన్ని నా రక్తాన్ని త్రాగితే మీరు జీవం కలిగినటువంటి వారు అన్నారు. యేసుప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని త్రాగితే మీకేమన్నాడంటే నిత్య జీవం అన్నాడండి. యేసుప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని త్రాగితే మీకు మృతుల పునరుద్ధారం అన్నాడండి. యేసుప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని త్రాగితే నేను మీ యందును మీరు నా యందు నిలిచి ఉందిరా అన్నాడు. ఎంత ఆలోచన చేశారని యేసుప్రభు బ్రతకుండగానే చెప్పాడు మాటలన్నీ కూడా. అందుకనే రాజభోజనం చేయడానికి ఎవరు చేయాలంటే బాప్త్యం పొందినటువంటి వారికి మాత్రమే ఆరాధిస్తున్నాడని ఆ విశ్వాసంలో కొనసాగించాలి. అయితే ముగింపుగా మనం ఒకసారి రాజభోజనం చేయడానికి ప్రతి ఆదివారం నాడు మనం కానుకలు వేస్తున్నాం కదండి. ప్రతి ఆదివారం పోజేసి కానుకలు ఇమ్మన్నారు కదండి. కానుకలు తీసుకుంటున్నామే మనం ప్రతి ఆదివారమును. కానీ ప్రతి ఆదివారం నాడు ఆయన ఒక మరణ సమాధి పునరుద్ధారణ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ రాజుగారితో కలిసి భోజనం చేయండి అంటే ఈ మాట ఎవరికే జ్ఞాపకం ఉండలేదండి. అనేక మంది వ్యర్థంగా ఆరాధిస్తున్నారంటండి. పారింప ఆచార నిమిత్తము దేవుని వాక్యం ఏం చేస్తున్నారంటే నిరర్థకం చేసేస్తున్నారంటండి. అంటే ఆచారం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చదండి. నువ్వు మన బ్రతుకుల్లో యేసు 52 ఆదివారాలు ఇస్తే నీ కొరకు తిరిగి లేసాడని జ్ఞాపకం చేసుకోవాలి. అది ఆజ్ఞ గొప్పదా ఆచారం గొప్పదా? ఆచారం ఏం చేస్తుందంట, దేవుని ఒక మాటలు నిరర్థకం చేసేస్తుందంట, పాడు చేసేస్తుందంట. దానివల్ల ఏమి అవగంత ప్రయోజనం కూడా లేదంటండి. కానీ ప్రతి ఆదివారం నాడు నువ్వు ఏం చేయాలి? ప్రభు దినము నా కొరకు తిరిగి లేసాడు, అదే ఆజ్ఞ మనకి. ఎవరికంటే బాప్త్యం పొందినటువంటి వారికే. అందుకనే ప్రతి ఆదివారం నాడు నువ్వు కానుకలు వేస్తున్నావు. మరి ప్రతి ఆదివారం నువ్వు యేసుప్రభుతో కలిసి ఆ రాజుతో కలిసి భోజనం చేయొద్దా? అందుకనే సంఘంగా ఎందుకు కూడుకోమన్నాడంటే ఆదివారం నాడు రాజు మన మధ్య రాబోతున్నాడు, రాజభోజనం చేయాలి అంటే చాలా మంది ఇవే చెంపుకోకుండానే ఆచార ప్రకారంగా సంవత్సరానికి ఒకసారి తీసుకున్నారండి. మన యేసుప్రభు తిరిగి లేసాడని ప్రభు దినమని తిరిగి లేసినటువంటి దినం ఆ దినం తీసుకున్నారని. తీసుకోవడం మంచిదే, కానీ ఆదివారం నాడు నువ్వేం చేయాలి? రాత్రి భోజనం తీసుకోవాలి, యేసుప్రభుతో కలిసి రాజభోజనం చేయాలి. అంతేకాకుండా కొంతమంది వివేచింపక తీసుకుంటే, అలా ఆచార ప్రకారంగా తీసుకుంటే శిక్షావిధి కలుగుతుంది అంటండి. ఆచారం పాటించడం వల్ల నీకు శిక్షే పడుతుంది అంటండి. కానీ ఆజ్ఞ పాటిస్తే నీకేమవుతుంది? పరలోకం వచ్చేస్తుంది అంటండి. నీతిమంతుడిగా తీర్చబడతావంటండి. అందుకనే మరి మనము రాజభోజనం చేస్తున్నామండి. ఎవరితో కలిసి? యేసుప్రభుతో. మరి రాజభోజనం ఒక అర్హత ఇచ్చేయడం మనకి అందరికని అంటే అర్హత లేనటువంటి వారు అర్హత ఇచ్చేసి ఏం చేశాడు? ఆయన సహవాసాన్ని పిలుచుకున్నాడు. సహవాసాన్ని కాకుండా ఆయనతో పక్కన కూర్చోమెట్టుకుని ఆ సింహాసనం ఎదుట ఆయన రాజుగా ఉండి ఆ బల చుట్టూరు మనం భుజించే అర్హత ఇచ్చాడండి. మరి అటువంటి అర్హత యేసుప్రభువుని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోనాలని. అందుకనే జ్ఞాపనకే మనం చూసినట్లయితే ఆయన నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు సమాధి చేయబడ్డాడు, నీ కొరకు తిరిగి లేచాడు అని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఆదివారం నువ్వేం చేయాలంటే రాజభోజనం చేయాలి యేసుప్రభుతో కలిసి. మరి ఈ ఆలోచన మనం లేఖనాల ప్రకారం ఆలోచన చేద్దామండి. మరి చాలా మంది అసలు తీసుకుంటలేదండి. నాకు తెలుసున్నటువంటి సంఘం ఏదంటే రక్షణ సైన్యం అండి. అలా ప్రభురాత్రి భోజనమే తీసుకోరండి. అలా బాప్తిస్మే తెలియదండి వాళ్ళకి. జెండా కింద బాప్తిస్మ అంటారండి. కనీసం సంవత్సరానికి ఒకసారి తీసుకుంటున్నారండి. కొంతమంది సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారండి. అలా కాకుండా మనం ప్రతి ఆదివారం ప్రభు తిరిగి లేసినటువంటి మన బ్రతుకులు ఇది జ్ఞాపకం చేసుకోవాలి. 52 ఆదివారాలు కూడా మనం సంవత్సరానికి ఈ 52 ఆదివారాలు నా కొరకు తిరిగి లేసినటువంటి జన్మం, ఆయన నా కొరకు మరణించాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, నా కొరకు తిరిగి లేసాడు అని జ్ఞాపకం చేసుకుని సాదృశ్యంగా రొట్టె ద్రాక్షారసం తీసుకుని ఇది జ్ఞాపకం చేసుకోమని ఆజ్ఞ. ఈ ఆజ్ఞ మనం అందరం పాటిద్దాం.
మనం రేపొద్దున జీవనీయంలో ఎదుగుదాం. రేపొద్దున తీర్పులో భలే నమ్మకమైనటువంటి దోసురాలా నీ కొరకు సిద్ధపరిచినటువంటి నిత్యరాజ్యం స్వాతంత్రించుకునేటువంటి ఆ తీర్పులో దాటడానికి మనం అందరం కూడా ఈ అర్హత సంపించుకుందాం. అందరం కూడా జీవనీయంలో ఎదుగుదాం. చక్కగా ఎన్నందుకు వందనాలు. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి సహోదరులు సూర్యతేజ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. వందనాలు బ్రదర్, వందనాలండి. మనకి చాలా అమూల్యమైన సందేశాన్ని సహోదరులు అందించారండి. మనం ప్రభురాత్రి భోజనం యొక్క విశేషమైన సంగతులు తెలియపరిచారు. ప్రభురాత్రి భోజనం చాలా మందిని సంవత్సరం ఒకసారి తీసుకుంటారు, కొంతమంది నెలకోసారి తీసుకుంటారు. అదేవిధంగా దాని యొక్క విలువ తెలియకుండా వారి ఇష్టానుసారంగా తీసుకుంటూ ఉంటారు. అందుకని మనం చాలా జాగ్రత్తగా గ్రంథాన్ని పరిశీలన చేస్తే అపోస్తులు ఎలాగా ఆదిమ క్రైస్తవులు ఎలాగైతే ఆచరించారో, వాళ్ళు ఆదివారాన్న రొట్టె విరిచినారు, సహవాసం కూడుకున్నారు. అలాగా మనం కూడా వారి యొక్క నమూనాలో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ప్రతి ఆదివారాన్న మనం ప్రభు యొక్క భోజనాన్ని, ప్రభు త్యాగాన్ని, ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందు కొనసాగాలి. దాన్ని ప్రభు దినం అన్నారు, అందుకనే ఆదివారాన్ని. కొంతమంది సంవత్సరంకి ఒకసారి కదా జ్ఞాపకం చేసుకుంటారు అని చాలా మంది అంటారు మరణాన్ని. ప్రభు ఏం చెప్పాడంటే, ఆయన ప్రభు యొక్క బలలో పాల్పంచుకున్నప్పుడు, సంఘంగా సమూహంగా కూడినప్పుడు ప్రభు బలలో పాల్పంచుకోవాలని సెలవటం జరిగింది. ప్రతి ఆదివారము ప్రభు దినమేనండి. అది మనం గుర్తుంచుకుని గమనించుకుని మనం ప్రతి ఆదివారం రొట్టె విరవలసిన వారమే ఉన్నామండి. చాలామంది వచ్చి రకరకాలైన బోధలు మన ఇంట్లో తీసుకొస్తూ ఉంటారు. వాటిని మనం నమ్మకూడదు. ఎందుకంటే ఆ పాత నిబంధనలో ఇవ్వబడ్డదండి సంవత్సరం ఒకసారి పస్కా బలి అని. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారు తానే బలి అయి, ఆ బలి అయిన తర్వాత ఆయన అప్పగింపబడిన ఆజ్ఞలండి ఇవి. శిష్యులకు అప్పగించారండి ఆజ్ఞ. అవి మనకు అందిస్తున్నట్లు పౌలు గారు కానీ, పేతురు గారు కానీ ఆ సందర్భాల్లో మాట్లాడుతూ మనం చూస్తామని కొత్త నిబంధనలో. అందుకనే ఈ ప్రభురాత్రి భోజనం యొక్క విలువని తెలియని వారు, దాన్ని ఎప్పుడెప్పుడు తీసుకోవాలని తెలియని వారు చాలా మంది మన ఇంటికి వస్తూ ఉంటారు. చాలా మంది ఏమంటారంటే, ఇంటింట రొట్టె విరిచారు కదండి, ఆ రొట్టె వేరు ఈ రొట్టె వేరు అంటారండి. ఇంటింట రొట్టె ప్రతిదినము ఇంటింట రొట్టె విరిచారంటారు. అదేవిధంగా ఆదివారం ఇచ్చిన కూడా ఆ రొట్టె అంటారండి. ఇంటింట రొట్టె విరిచిన రొట్టె ఒకటే, ఆదివారం కూడా విరిచిన రొట్టె ఒకటే అని చాలా మంది వాదిస్తూ ఉంటారు. ప్రభుదినం విరిచిన రొట్టెని ఇంటింట విరిచిన రొట్టె వేరే అండి. ఇంటింట వాళ్ళు భోజనం చేసేవారండి. ప్రభు దినాన్ని అయితే వాళ్ళు ప్రభుని ఆరాధించుకోవటంలో, ప్రభు శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడంలో నిమగ్నమై తీసుకున్నారండి. ఇవి మనం పరిశీలన చేయాలని చక్కని విషయాలు తెలియపరిచే సహోదరులు గిరిబాబు గారికి నిన్ను వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.